ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రేమిన వారలారా, పరిశుద్ధాత్మ కార్యములు అనే మా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రియులారా, అలాగే ప్రార్థనా ఛానల్ని వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రాముఖ్యంగా ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే అనేకమైన ఆత్మవరాలు, అంటే సంఘానికి దేవుడు అనుగ్రహించే ఆత్మల వరాల గురించి మనం తెలుసుకుంటున్నాం. చూడండి, సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఏదో ఒక ఆత్మవరం ఇస్తాడు. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కేవలం ఒక్క వరం ఇవ్వడు. అదేంటన్నా, ఇప్పుడే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్క వరమైనా ఇస్తాడంటే, ఇక్కడ నేను చెప్పేది బాగా జాగ్రత్త వినండి. దేవుడు ఒక వ్యక్తికి ఒక్కటి కాదు కానీ మల్టిపుల్ బ్లెస్సింగ్స్, అంటే మోర్ దాన్ 2, 2 కంటే ఎక్కువగా ఆత్మవరాలు ప్రతి వారికి అనుగ్రహిస్తాడు. ఏంటంటే చూడండి, మొదటగా నీవు దేవుని ఆత్మచేత నింపబడుతున్న సందర్భంలో దేవుడు ఒక వ్యక్తికి, అంటే తన చిత్తానుసారంగా దేవుడు ఆత్మవరాలతో నింపుతాడు. అలాగే మీ సామర్థ్యం చొప్పున, అలాగే మీరున్న పరిస్థితులను బట్టి వాటన్నిటిని బేరీజ్ వేసుకొని దేవుడు ఏంటంటే 2 కంటే ఎక్కువైన ఆత్మవరాలతో నింపడం ప్రారంభిస్తాడు. ఇంకా ఏంటంటే ఒక వ్యక్తి నమ్మకంగా దేవుని పరిచర్యను జరిగించేటప్పుడు ఇంకా ఏంటంటే ఈ వరాలు విస్తరించడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే, అపోస్తలుడైన పౌలు చెప్పిన 9 శక్తి కార్యాల్లో, శక్తి వరాల్లో కేవలం నాకు ఒకటి కూడా లేదని కొందరు, నాకు ఒకటే ఉందని అంటూ, నాకు ఒకే వరం ఉంది కానీ మీరు 2 కంటే 3 అలా ఎక్కువ ఇస్తారని మీరు అంటున్నారు అని అడిగేవారు ఉండొచ్చు. హల్లెలూయా. అయితే చూడండి, మొట్టమొదటిగా అసలు ఆత్మవరాలు అంటే ఏంటి, ఆత్మవరాలు ఎన్ని ఉన్నాయి, వరాల గురించి తెలుసుకోండి. ఆ తర్వాత మీరు చెక్ చేసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది మీలో ఎన్ని ఆత్మవరాలు ఉన్నాయో. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అయితే ఇక్కడ ఈ దినం, ఈ వారం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించిన అనేకమైన ఆత్మవరాల్లో మనం 23 వరాల గురించి ఇదివరకే తెలుసుకున్నాం. ఈ దినం 24వ వరంగా హతసాక్షి, లేదంటే బలిదానము, ప్రాణత్యాగము అనే ఈ ప్రత్యేకమైన వరం గురించి మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ వరం గురించి అసలు హతసాక్షి అంటే ఏమిటి, రెండవదిగా ఈ బలిదానం లేదా ప్రాణత్యాగము ఇది నిజంగా ఆత్మవరమేనా, అలాగే ఈ హతసాక్షులుగా అంటే బలిదానం కావించబడిన వారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారు, ఈ సేవా పరిచర్యను ఎవరు పొందుకున్నారు, ఈ ఆత్మవరాన్ని ఎవరు పొందుకున్నారు అనే విషయాన్ని మనం ఈ దినం తెలుసుకుందాం. అలాగే ఈ హతసాక్షులైన వారికి కలిగే ఆధిక్యతలు ఏంటి, ఆశీర్వాదాలు ఏంటి తెలుసుకుందాం. అలాగే వీరి నుంచి మనం ఏం నేర్చుకుందాం అనే విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. దయచేసి మొదటి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం. తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మా గనుడా మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, అయ్యా ఈ దినం 24వ వరంగా తండ్రి బలిదానము లేదా నాయన, ఇదిగో తండ్రి ప్రాణత్యాగము, హతసాక్షి అనే వరం, హతసాక్షులు అవ్వడం అనే వరం గురించి ఈ దినం తెలుసుకుంటున్నాం. ప్రభా తండ్రి, మాతో మాట్లాడండి నాయన. ఇదిగో తండ్రి, వాక్యంతో రీతిగా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి నాయన. తండ్రి స్తోత్రం. తండ్రి, ఇదిగో నాయన, నిజంగా అల్పుడను అయోగ్యుడైన నన్ను ప్రభా, ఏ అర్హత లేని నాకు ప్రభా తండ్రి, మీరు తోడుకొని వచ్చిన ఈ ప్రజలతో, ఈ వాక్యం వింటున్న వారితో ప్రభా మీరే వాక్యరీతిగా మాట్లాడడం వేడుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే అండి, మూలవాక్యముగా 1 కొరింథీ 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 13వ అధ్యాయం 3వ వచనంలో, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేనివాడైతే నాకేమి ప్రయోజనము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథు సంఘములో తనంటే ఆత్మను గురించిన విషయాలు, అనేకమైన విషయాల గురించి పరిచయం చేస్తూ బోధిస్తూనే, అలాగే తన అనుభవాలు చెబుతూనే, ఇంకా ఏంటంటే ప్రేమను గూర్చిన ఆత్మ ఫలముల గురించి బోధిస్తూనే, చూడండి ఇక్కడ ఈ 1 కొరింథీ 13వ అధ్యాయం 3వ వచనంలో, ఈ 3వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఏంటంటే 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, అలంకారప్రాయంగా ఒక మర్మాన్ని వారికి తెలియజేస్తున్నాడు. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రవచనాత్మకమైన ఒక విషయాన్ని కొరింథీ సంఘానికి పరిచయం చేస్తున్నాడు. ఏంటి అలంకారప్రాయమైన విషయం, మరుగైన విషయం ఏంటంటే చూడండి, ప్రేమ అనే అన్నిటికంటే గొప్పదని, ఇది ఒక ఆత్మ ఫలమని ప్రేమను గురించి వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, వారికి పరిచయం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే చూడండి, ప్రవచనాత్మకంగా ఏం తెలియజేస్తున్నారంటే తాను పొందబోయే శ్రమను,
తాను ఎదుర్కొనబోయే శ్రమల గురించి, తాను పొందబోయే ఎట్టి మరణం పొందబోతున్నాడో వీటన్నిటి గురించి ముందుగానే తెలుసుకున్నవాడే, ఆ తాత్పర్యం గలవాడై, అంటే అననీయ వచ్చి మరి సౌలుకి మరి అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో, 22వ అధ్యాయం 15వ వచనంలో చూడగలం. మరి సౌలు పౌలుగా మారిన తర్వాత అతను ఎలాంటి శ్రమలు పొందుకోబోతున్నాడో, ఎలాంటి మరణం పొందుకోబోతున్నాడో మరి అవన్నిటి గురించి తాత్పర్యం కలిగినవాడే ఇక్కడ ముందుగానే కొరింథీ సంఘానికి మరి తన అనుభవాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మ గురించిన సంగతులను వారికి పరిచయం చేస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. సరే, అయితే ఇక్కడ మరి హతసాక్షి అంటే ఏంటి, అది దాని గురించి తెలుసుకుందాం. చూడండి, మరి ఇంగ్లీష్లో మార్టర్డమ్ అని రాయబడి ఉంటుందండి. ఈ మార్టర్డమ్ అనే ఇంగ్లీష్ పదము మరి మార్టస్ అనే గ్రీక్ పదం నుంచి ఉద్భవించినట్టుగా చూస్తున్నాం. దీనికి అర్థము విట్నెస్, అంటే సాక్షి అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో చూసినట్లయితే హతసాక్షి అని రాయబడి ఉంటుంది. ఈ హతసాక్షి అనే పదము 2 పదాల కలయిక, హత ప్లస్ సాక్షి. హత అంటే హతం చేయబడిన వాడు, హత్య చేయబడిన వాడు, చంపబడిన వాడు, వధించబడిన వాడు అని అర్థం. సాక్షి అంటే దేవునికి మరి సత్యం నిమిత్తమై సాక్షిగా నిలబడిన వాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ హతసాక్షి అంటే ఒక అత్యున్నతమైన సాక్ష్యం కలిగిన వ్యక్తిగా వీరిని మనం చూడగలం. హల్లెలూయా. అంటే సత్యం కొరకు తమ ప్రాణాన్ని త్యాగం చేసేవారు, తమ ప్రాణాన్ని పోసిన వ్యక్తులుగా మనం చూడగలం. అన్షేకబుల్ విట్నెస్ ఇన్ క్రైస్ట్గా మనం వీరిని చూడగలం. హల్లెలూయా. అంటే ఒక మాట చెప్పాలంటే తమ ప్రాణాలకు ముప్పు కలిగినా సరే మరి విశ్వాసాన్ని కావచ్చు, సత్యాన్ని కావచ్చు మరి త్యజించక, విడిచిపెట్టకుండా ఏంటంటే తమ ప్రాణాలని అర్పించిన మరి వీరులుగా, యోధులుగా వీరు చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హతసాక్షిని ఇంకా బైబిల్లో మరి దానికి సమానమైన అర్థాలుగా బలిదానమని, ప్రాణత్యాగమని, ఏంటంటే మరి సత్యం నిమిత్తము చంపబడిన వారు, సత్యం నిమిత్తము వధించబడిన వారు, కాల్చబడిన వారని మరి రకరకాల వాక్యాలు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ప్రాముఖ్యంగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగంలో మరి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోకం రాజ్యం వారిదే. హల్లెలూయా. ఏంటి చెప్తున్నారండి ఇక్కడ? నీతి నిమిత్తం హింసించబడిన వారు అంటే ఇలా చంపబడిన వారు, కాల్చబడిన వారు, హతం చేయబడిన వారు, చంపబడిన వారు, వీరందరూ కూడా వీరికి పరలోక రాజ్యం వీరిదే అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, ఈ హతసాక్షులు లేదా ఈ బలిదానం అనేది ఆత్మవరమా అంటే అవునండి, నిజమే. ఇది ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఆత్మవరం. ఆత్మవరాలను 2 రకాలుగా ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే బహిరంగంగా కనబడే ఆత్మవరాలు, రెండోది మరుగుగా ఉండే ఆత్మవరాలు. చూడండి, దర్శనము, ప్రవచనము ఇవన్నీ మరి కనబడుతుంటాయి. చూడండి, మరి మరుగున ఉన్న ఆత్మవరం గడిచిన వారంలో మనం తెలుసుకున్నాం. విజ్ఞాపన చేసే వరం మరుగుగా ఉంటుంది, కర్ణించటం మరుగుగా ఉంటుంది, పై విచారణ చేయడం ఇది కూడా ఏంటంటే ఒక వ్యక్తి తన రహస్య గదిలో దేవుని దగ్గర విచారణ చేస్తుంటే మరుగుగా ఉంటుంది. అలాగే బ్రహ్మచర్యం అనే ఆత్మవరం గురించి గడిచిన వారం తెలుసుకున్నాం, ఇది కూడా మరుగుగా ఉంటుంది. ఇలాగ మరుగైన ఆత్మవరాల సరసన ఈ హతసాక్షి, ఈ బలిదానం, ప్రాణత్యాగం అనేది ఈ ఒక విశిష్టమైన ఉన్నతమైన ఈ సేవా పరిచర్య, ఈ పిలుపు, ఈ ఆత్మవరము ఒకటిగా ఉంటుంది, మనం చూడగలం. హల్లెలూయా. అయితే చూడండి, చాలామంది లేదన్నా మేము అపొస్తలుల పౌలు చెప్పిన ఆత్మవరాల్లో ఇది లేదు కాబట్టి, ఈ లిస్టు చేయబడలేదు కాబట్టి మరి ఇది ఆత్మవరం ఎలా అవుతుందని అని అడిగేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు లేకపోలేదు. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఇది తెలిస్తే, ఇది అర్థమవుతే మీరే ఇంకా ఎన్ని మరుగైన వరాలు ఉన్నాయో మీరే గుర్తించడం ప్రారంభిస్తారు. చూడండి, ఆత్మవరం అంటున్నాం కదండి. వరం అంటే ఏంటి? చూడండి, ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటాం, స్పిరిచువల్ గిఫ్ట్ అని, హోలీ స్పిరిట్ గిఫ్ట్ అంటాం. వరం అంటే బహుమతి. హల్లెలూయా. అంటే బహుమతి అంటే దేవుడిచ్చే డబ్బో, ఆస్తో, వస్త్రాలు అనుకుంటారా, నగలు, మాన్యాలు అనుకుంటారు? కాదు. చూడండి, వరం అంటే దేవుడు మరి పరలోకం నుంచి ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చే ఒక శక్తి, ఆత్మశక్తి. హల్లెలూయా. అలాగే ఒక వ్యక్తికి దేవుడిచ్చే ఒక అతీంద్రియమైన శక్తి, ఏంటంటే ఒక వ్యక్తికి ఇచ్చే ఒక గొప్ప ఒక సామర్థ్యం, ఒక శక్తిని మనం చూడగలం. హల్లెలూయా. ఒక దైవబలంగా చూడొచ్చు. ఏంటంటే ఒక వ్యక్తి దేవుని పనిని జరిగించడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే
ఆత్మ సామర్థ్యం, ఆత్మ బలం, దైవిక శక్తిగా, దైవిక బలముగా మనం చూడగలం. హల్లెలూయా. వరం అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని యొక్క శక్తినే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మాకు అర్థం కాలేదు అని ఒకవేళ మీరు అడుగుతున్నట్లయితే చూడండి, ఆత్మవరాలు అంటే ఏంటండి? ఆత్మవరాలు అంటే దర్శనము, ప్రవచనము, స్వరం వినే వరం, భాషలు అంటున్నాం. సరే, ఇవన్నీ వరాలంటే నగలు నట్రల లేదంటే వస్తువుల కాదండి. ఇవంతా కూడా ఒక శక్తి, ఒక్కొక్క విధమైన శక్తి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దర్శనం అన్నారు. దర్శనం అంటే ఏంటి శక్తి? కళ్ళకు శక్తి. హల్లెలూయా. అన్ని భాషలు నోటికి శక్తి, వాక్ శక్తి. హల్లెలూయా. అలాగే చూడండి, స్వరం వినే వరం అంటే చెవులకు శక్తి. హల్లెలూయా. మరి స్వస్థతపరిచే వరం చెప్పండి, చేతులకు శక్తి. హల్లెలూయా. అలాగే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం బోధించే వరం ఏంటంట? మెదడుకు మన మెదడుకు శక్తి. హల్లెలూయా. అలాగే హృదయానికి వచ్చే శక్తిని ఏంటంటే హతసాక్షి, అంటే హృదయంలో మనోధైర్యం. హృదయం ఏంటంటే ఒక గొప్ప ధైర్యం, సింహంలాగా ఉంటారు. ఏ సమస్యలను చూసినా వనకని వారు, తొనకని వారు, దేనికి భయపడి హృదయంలో మనోధైర్యం, ఆత్మబలం. హల్లెలూయా. ఈ ఆత్మబలమే ఈ శక్తి ఏంటంటే ఈ శక్తి పొందుకొని ఏంటంటే ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా విడిచిపెడతారు. ప్రాణం మీద వీరికి తీపి అనేది ఉండదు. హల్లెలూయా. ఇదే ఆత్మవరం. హల్లెలూయా. చూడండి, ఆత్మవరం అంటే ఏంటి తెలుసుకుంటున్నాం. చూడండి, ప్రాముఖ్యంగా చాలామంది బైబిల్ చదువుతుంటారు. ఆ బైబిల్లో వాక్యాల యొక్క లోతైన అర్థాలు, వివరణ అర్థం కాదు, తెలియకుండానే డైలీ పోర్షన్లో చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. చూడండి, ఈ దినం ఏంటంటే వరం అంటే శక్తి. శక్తి అంటే ఏంటో మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. చూడండి, మీరు అందరూ కూడా కొన్ని వందల సార్లు ఈ వాక్యం చదివి ఉంటారు. ఏంటి? అపోస్తల కార్యములు 1:8 చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారంట? శక్తిని అందుతారు. ఏంటి శక్తి? హల్లెలూయా. రకరకాల శక్తి. కళ్ళకు శక్తి, చెవులకు శక్తి, నోటికి శక్తి, హృదయానికి శక్తి, మెదడుకి శక్తి, కాళ్ళకు శక్తి. హల్లెలూయా. రకరకాల శక్తి. అంటే వీటిల్లో అపోస్తలుడు పౌలు కొన్ని శక్తుల గురించి 9 వరాలుగా రాశాడు. మరి మిగిలిన వాటి గురించి అవి కూడా వరాలే కదండి. హల్లెలూయా. హృదయానికి వచ్చిన శక్తినే, హృదయం పొందుకున్న దైవిక శక్తినే ఇక్కడ మనం బలిదానం, ప్రాణత్యాగం, హతసాక్షి అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తల కార్యం 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏంటంటే శక్తిని పొందెదరు. మరి యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను మీరు భూదిగంతం వరకు నాకు సాక్షులే ఉందరని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటండి సాక్షులు అంటే? దర్శనం పొందిన వాళ్ళంతా కూడా సాక్షులేనా? మరి ప్రవచనం పొందిన వాళ్ళందరూ సాక్షులేనా? స్వరం వినే వాళ్ళంతా సాక్షులా? భూదిగంతం వరకు సాక్షులా? ఈ దినం దర్శనం వరం నువ్వు కలిగి ఉన్నావు, స్వస్థతపరిచే వరం నువ్వు కలిగి ఉన్నావు. మరి భూదిగంతాల వరకు నువ్వు సాక్షిగా ఎలా ఉంటావు? నో కాదండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు హతసాక్షి గావించబడ్డాడు. భూదిగంతాల వరకు అతడు దేవునికి సాక్షిగా ఉంటున్నాడు. సాక్షి, హతము చేయబడిన సాక్షి. ఇక్కడ చెప్పేది అపోస్తల కార్యం 1:8 చెప్పబడింది. ఇక భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండేది వీరి గురించి. హల్లెలూయా. ఇది అర్థం తెలుసుకోవాలి, గ్రహించాలి. హల్లెలూయా. అలాగే చూడండి, వీరు ఇలా అపోస్తల కార్యం 1:8 ఈ శక్తిని పొంది ఏంటంటే నిందలు చూడక, శ్రమలు చూడక, అవమానాలు చూడక, క్రీస్తు నిమిత్తము మరి క్రీస్తును ప్రేమించడం వల్ల వీరు మరణించడం జరుగుతూ ఉంది, హింస పొందుతూ ఉన్నారు. ఏంటంటే క్రీస్తును ఎక్కువగా ప్రేమించడం వల్ల హింస పొందుతున్నారు, చంపబడుతున్నారు, ఖడ్గముల చేత హతం చేయబడుతూ ఉన్నారు. హల్లెలూయా. కాల్చబడుతున్నారు, హత్య చేయబడుతున్నారు, చంపబడుతున్నారు. ఇది ఈ శక్తిని పొందుకున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న భయపడక ప్రాణాన్ని దారపోస్తున్న వీరులు, అమర వీరులుగా వీరిని మనం చూడగలం. హల్లెలూయా. ఇది ఒక ఆత్మవరమే. హల్లెలూయా. చూడండి, అలాగే అపోస్తల కార్యములు 22:15 9:15 చూస్తే అననీయ వచ్చి సౌలుతో చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి మరణం పొందుతావు అంటే, సౌలుతో చెప్తున్నా, సకల మనుషులు ఎదుట నీవు సాక్షి అయి ఉంటావు, సకల మనుషులందరి ఎదుట. హల్లెలూయా. అంటే నువ్వు హతసాక్షిగా కాబోతున్నావు. నువ్వు దేవుని కొరకు ఒక సాక్షిగా, సకల మనుషుల ఎదుట సాక్షిగా ఉండబోతావని ముందుగానే చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథము 6:9 చూస్తే, దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధించబడిన వారు, చంపబడిన వారు, హతము చేయబడిన వారు, కాల్చబడిన వారు, వీరందరూ కూడా సాక్షులు రాయబడి. ఇక్కడ చెప్పేది హతసాక్షుల గురించే. ఈ సాక్షులు 6:9 హతసాక్షుల గురించి రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే
ప్రకటన గ్రంథము 12:11 చూస్తే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించున్నారు, అంటే సాతాన్ని జయించి ఉన్నారు కనుక మరణ వరకు వారు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వీరు ఈ వరాన్ని పొందుకున్నారు, ఈ ఆత్మ వరాన్ని పొందుకొని ఏంటంటే మరణం వస్తున్నా కానీ ఏంటంటే మరణం ప్రాణం మీద తీపి లేకుండా మరణాన్ని ధారపోస్తున్నారు. వారు తెలుసుకున్న సత్యం కొరకు, ఆ క్రీస్తు కొరకు వారు ఏంటంటే నిలబడతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే చూస్తే మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలో మరి 19వ వచనం 20వ వచనంలో చూస్తే వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు, అంటే ఇలా శ్రమలకు చంపడానికి మిమ్మల్ని అప్పగించేటప్పుడు ఆ సమయంలో మీరు ఏం మాట్లాడతామా, ఏం బోధిస్తామా అని మీరు దిగులు పడకండి. ఆ తండ్రి అనే ఆత్మ మీలో ఉన్నప్పుడు ఆ గడియలో దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధిస్తాడు. ఎవరికంటే ఈ హతసాక్షులకే ఈ వాక్యం వర్తించేది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ విధంగా ఏంటంటే ప్రాణత్యాగాన్ని, బలిదానాన్ని సహించే ఈ శక్తిని ఈ ఆత్మవరం ద్వారా గొప్ప శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. కనుక ఈ సాక్షులు లేదా బలిదానం, ప్రాణత్యాగము, అమరవీరులు ఇదంతా కూడా ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందిన ఒక శక్తి, ఒక సేవా పరిచర్య, ఒక సేవా పిలుపు. హల్లెలూయా. ఎవరైతే మరి ఈ వరం పొందుకుంటారో బలిదానముగా, ఎవరైతే ఈ శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో వారు మాత్రమే తమ ప్రాణాన్ని బలిగా అర్పిస్తారు, ప్రాణత్యాగం చేస్తారు. ఏంటంటే విడిచడానికి సైతం వెనకాడని వీరులుగా ఉంటారని మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. సరే, ఇంకొక ప్రాముఖ్య విషయం తెలుసుకుందాం. చూడండి, బైబిల్లో ఈ హతసాక్షులు గావించబడిన వారు, బలిదానం గావించబడిన వారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారు? ఈ పరిచర్య చేసిన వాళ్ళు, ఈ పిలుపు నొందిన వారు ఎవరెవరు ఉన్నారు? దేవుడు ఎవరెవరిని ఈ పరిచర్యకు అప్పగించి వాడుకున్నాడు అంటే బైబిల్లో మరి పాత నిబంధనలు చూస్తే చాలామంది ఉన్నారు, కొత్త నిబంధనలు కూడా మరి లెక్కలెంత మంది ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ప్రాముఖ్యంగా కొంతమందిని మనం తెలుసుకుందాం. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలు చూస్తే హతసాక్షులు మొట్టమొదటి హతసాక్షి ఏంటంటే హేబేలును మొట్టమొదటి హతసాక్షిగా చూడగలం. అదేంటన్నా హేబేలు హతసాక్షి ఎలా అవుతాడో, అన్న అతను తమ్ముని చంపాడు కదా అంటే అవును. ఆదికాండము 4:8 చూస్తే హేబేలు తన అన్నతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే ఇదిగో తనకున్న విశ్వాసాన్ని బట్టి తను దేవుని దగ్గర మరి అర్పించిన అర్పణను దేవుడు దాన్ని స్వీకరించాడు. అంటే దేవుడు అతను దర్శనమిచ్చాడేమో, అతనితో మాట్లాడాడేమో, అతను బలి అర్పిస్తుండగా వచ్చి స్వీకరించి వెళ్ళిపోయాడేమో మనకి అక్కడ రాయబడలేదు. కానీ హేబేలు ఏంటంటే అన్నతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే తన అర్పణ దేవుడు స్వీకరించినట్టుగా, తన విశ్వాసం బట్టి, తన ప్రార్థనను బట్టి, తన యథార్థతను బట్టి దేవుడు తన బలిని అంగీకరించినట్టుగా అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. తమ్ముడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఇదివరకే అన్న ముందుగానే బలి యాగము చేస్తే, అంటే దేవునికి అర్పణలు అర్పించినప్పుడు దేవుని దగ్గర నుంచి ఏ జవాబు రాలేదు, రెస్పాన్స్ రాలేదు, అందుకో కోపంతో ఉన్నాడు. తమ్ముడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఉగ్రుడే అతని మీద పడి చంపినట్టుగా చూస్తున్నాం. చూడండి, హేబేలు అన్నకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పలేదు, ఏ అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదు, కేవలము సాక్ష్యం నిమిత్తం చంపబడ్డాడు. హల్లెలూయా. అదే హతసాక్షి అంటే అదే. దేవుని కొరకు చంపబడ్డవారే, దేవుని సేవ చేస్తూ దేవుని నీతిని గురించి బోధించేటప్పుడు చంపబడ్డవారే, రాళ్ళతో కొట్టబడ్డవారే హతసాక్షులు అంటే. హల్లెలూయా. అలాగే చూడండి, 2వ దినవృత్తాంతము 24:20-21 చూసినట్లయితే ఒక ప్రవక్త జకరియా అనే ప్రవక్త ఉంటున్నాడు. ఇతనేంటంటే యెహోయాదు కుమారుడు. ఈ జకరియా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరంలోకి వచ్చిన ప్రజలతో, అయ్యా మీరెందుకు దేవుని విసర్జించారు, యెహోవా ఆజ్ఞలు విడిచిపెడుతున్నారు, దేవుని తట్టు విసర్జించేందుకు మీరు తిరుగుతున్నారు అని, అలా మీరు తిరుగుతున్నట్లయితే మీరు వర్తిల్లరని ప్రవచన రీతిగా ప్రవచనం చెప్తున్నప్పుడు ప్రజలందరూ కోపగించుకొని ఆయనకు వ్యతిరేకంగా నిలబడి ఏంటంటే దేవుని బలిపీఠానికి, దేవుని మంది యొక్క ప్రాంగణం మధ్యలోనే అతన్ని రాళ్ళతో కొట్టి చంపుతున్నారు. హల్లెలూయా. చూడండి, ఈ జకరియా ప్రవక్త ఏ తప్పు చేయలేదు, కానీ దేవుడి తనకు బయలుపరిచిన విషయాలు బోధించినప్పుడు, అంటే వారికి హెచ్చరించినప్పుడు వారు పళ్ళు కొరికి అతన్ని రాళ్ళతో కొట్టినట్టుగా చంపినట్టుగా చూస్తున్నాం. పాత నిబంధనలో మన స్టెఫనుగా అతను చూడగలం. కొత్త నిబంధనలో స్టెఫను ఎలాగో పాత నిబంధనలో అతను స్టెఫన్ కాదండి, అలాగా రాళ్ళతో కొట్టి చంపబడిన వ్యక్తిగా మనం చూడగలం. అలాగే
1 సమూయేలు 22వ అధ్యాయం మరి 18వ వచనంలో చూస్తే నోబు అనే పట్టణంలో ఉన్నటువంటి ఆ మందిరంలో మరి అహిమెలెకు అనే దైవ మరి యాజకుడు పరిచయం చేస్తున్నాడు. చూడండి, ఈ అహిమెలెకు దగ్గరికి ఒక దినం దావీదు వచ్చి, అయ్యా దావీదు, నేను ఆకలితో ఉన్నాను, నాకేదైనా ఉంటే ఇవ్వన్నప్పుడు, మా దగ్గర ఏమీ లేదు, సన్నిధి బల్ల రొట్టెలు తప్ప ఇంకేమీ లేవంటే, సరే ఇవ్వు అని ఒక 5 తీసుకొని తనను తన దాసులతో కూడా మరి వారు తిని మరి దేవుని మందిరంలో ఉన్న గొల్లాతు ఖడ్గము తీసుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ అహిమెలెకు అనే యాజకుడు ఏ తప్పు చేయలేదు. నిజంగా దావీదు గురి ఎందుకు వచ్చాడో దేనికో తెలియదు. అయినప్పటికీ దావీదు వెళ్ళిపోయిన తర్వాత ఆ వర్తమానం తెలిసి సౌలు తన పరివారంతో వచ్చి, ఇదిగో నువ్వు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసావని ఏంటంటే సౌలు ఈ అహిమెలెకును మరి దోయగుచ్చేత మరి తల నరికించేసి ఖడ్గంతో చంపినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అహిమెలెకు నిజంగా ఏ తప్పు చేయలేదు, సత్యము నిమిత్తం చంపబడ్డాడు. ఏంటంటే దేవుని మందిరంలో నిజంగా ఒక దైవసేవకుడు ఎలా ఉండాలో అలా ప్రవర్తించాడు. దావీదు పట్ల కరుణను, ప్రేమను చూపించాడు. ఆకలిగా ఉన్నప్పుడు ఆకలిని ఇచ్చాడు, అతనికి ఆయుధం ఇచ్చాడు. అతను ఏ తప్పు చేయలేదు. ఏ తాత్పర్యమో దావీదుకు కలిగి ఉన్న ఏ తాత్పర్యం ఇతనికి తెలియదు. హల్లెలూయా. అయితే అన్యాయంగా చంపబడ్డాడు. మరి చూడండి, అహిమెలెకే కాదు, అతనితో కూడున్న ఇంకా అనేక మంది దైవజనులు, అక్కడ దాదాపుగా 85 మంది కత్తి వాతం చేత హతసాక్షులు కాబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనం చూసినట్లయితే షద్రకు, మెషకు, అబేద్నెగోలను మన దానియేలు గ్రంథంలో చూడగలం. వీరు కూడా ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. విగ్రహానికి మొక్కనందువల్ల, అంటే తమ తెలిసిన వాక్యము నిమిత్తము వారు నిలబడినందువల్ల, సత్యము తెలుసుకొని ఎరిగిన సత్యం పట్ల వారు నిలబడినందువల్ల వారు ఏంటంటే అగ్నిలోనికి నెట్టివేయబడ్డారు. ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే హతసాక్షులు వారు గావించబడినట్టే. అంటే దేవుడు రక్షించాడు, అది వేరే విషయం. అలాగే దానియేలు కూడా తాను నిలబడిన సత్యం విషయమే ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అనుదినం ముమ్మారు ప్రార్థన చేస్తున్నందువల్ల అది నేరంగా చూపించి దైవ సంబంధమైన ఒక సత్యాన్ని, దైవ సంబంధమైన ఒక నీతి కార్యాన్ని చూపించి నేరంగా అతని సింహగోలో పడివేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది కూడా ఒక హతసాక్షిగా లాంటిది. హల్లెలూయా. ఇలాగా ఇంకా మనం చూసినట్లయితే మరి అనేకమైన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా కొత్త నిబంధనలు చూస్తే బాప్తిసం ఇచ్చే యోహాను మనం చూడగలం. హేరోదు, మరి లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో హేరోదు రాజు యొక్క సకల దుష్కార్యముల గురించి అతను చేస్తున్న మరి అపవిత్రతను గురించి హెచ్చరించినందుకు యోహానును జైల్లో వేసి తర్వాత కుట్ర పన్ని అతని తల నరికివేసినట్టుగా మనం చూడగలం. అలాగే అపొస్తల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 58వ వచనంలో స్టెఫనును కూడా అతను క్రీస్తుని గురించి బోధిస్తున్నాడని, క్రీస్తుని గురించిన సంగతులను బోధిస్తున్నాడని మరి సమాజం వారు ఏం చేస్తున్నారంటే మరి స్టెఫను పళ్ళు కొరికి రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనం చూస్తున్నాం. ఒక మరి హతసాక్షి గావించబడిన గొప్ప యోధుడిగా, వీరుడిగా స్టెఫను మనం చూడగలం. అలాగే మరి ఇంకొకటి ఏంటంటే అపొస్తలుడైన యాకోబు, అంటే జెబెదయి కుమారుడు. చూడండి, ఈ అపొస్తల కార్యం 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే మరి రాజైన హేరోదు అగ్రిప్ప మరి ఈ యాకోబును 12 మంది అపొస్తలుల్లో ఒక అపొస్తలుడైన యాకోబును అతన్ని కూడా మరి హత్య చేసినట్టుగా, మరి చంపబడినట్టుగా, ఖడ్గం చేత చంపించినట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 12-13 వచనం చూస్తే మరి ఆ 7 సంఘాల్లో ఒక సంఘమైన పెర్గమ సంఘంలో అంతియప అనే ఒక వ్యక్తిని కూడా మరి హతం చేస్తున్నట్టుగా, అతను క్రీస్తుని బట్టి సాక్ష్యం కలిగి క్రీస్తుని బట్టి బోధిస్తుండగా అతన్ని కూడా హతం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి తర్వాత మరి అపొస్తలులను పౌలును, పేతురును, అంద్రేయును, త్రోమాను వీళ్ళందరూ కూడా మరి దాదాపుగా అందరూ అపొస్తలులందరూ కూడా హతసాక్షులైనట్టుగా, మరి బలిదాగం చేసినట్టుగా, ప్రాణత్యాగం చేసినట్టుగా, కాల్చబడినట్టుగా, చంపబడినట్టుగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ విధంగా బైబిల్లో ఎంతోమంది ఉంటున్నారు. అయితే ఈ హతసాక్షులు కలిగే ఆశీర్వాదము ఏంటి, దీవెనలు ఏంటంటే చూడండి, వీరికి కలిగిన దీవెనలు, ఆశీర్వాదాలు వీటన్నిటికీ కూడా పక్కన పెట్టి వీరికి ఒక గొప్ప శ్రేష్టమైన ఆధిక్యత, ఒక గొప్పమైన ఆధిక్యత ఇదొకటి చాలు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ మరణం వరకు నమ్మకంగా ఉండుము, అప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. వీరికే ఇలాగా ఏంటంటే ఈ వరం పొందిన వారికి మీరు ఏంటంటే మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు మీకు జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. అది గొప్ప హోదా. అంత మాత్రమే కాదండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఇలాగా సత్యము నిమిత్తము వధించబడిన వారు,
వీరంతా ఏంటంట ఒక బలిపీఠము దగ్గర ఏంటంటే వీళ్ళు ఉంటున్నట్టుగా చూస్తున్నాం. అంటే క్రీస్తుకు సన్నిహితంగా, క్రీస్తుకు మరి కుడి ఎడమల మరి ముందు వెనక వీరు ఆవరించి ఉంటారని పరలోకంలో ఇక్కడ ఈ వాక్యం యొక్క మరుగైన అర్థంగా రాయబడింది. హల్లెలూయా. అయితే ఈ దినం ప్రాముఖ్యంగా ఈ హతసాక్షుల గురించి మనం ఏం నేర్చుకుందాం? హల్లెలూయా. ఈ హతసాక్షుల గురించి మనం ఏం తెలుసుకుందామంటే చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో వీరి గురించి మనం తెలుసుకుందాం. ఏంటంటే మొట్టమొదటిగా మనం చూసినట్టయితే వీరు మొట్టమొదటిగా క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడినటువంటి వారు. సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఏంటంటే ఒక గొప్ప సింహంలాగా నిలబడినటువంటి వారు, ధైర్యంగా నిలబడిన వారు కనుక మనం వారిని కూడా చూచి విశ్వాసంలో ధైర్యంగా నిలబడాలని మనం నేర్చుకుందాం. అలాగే చూడండి, పరీక్షలు కావచ్చు, శోధనలు కావచ్చు, నిందలు అవమానాలు వచ్చినా సరే వీరేంటంటే స్థిరంగా నిలబడిన వ్యక్తులు, శ్రమలలో నిలబడిన వ్యక్తులనుగా మనం చూడగలం. మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా ధైర్యంగా నిలబడాలని వీరి నుంచి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అలాగే చూడండి, సాక్ష్యం చెప్పే విషయంలో సిగ్గుపడనక్కర్లేని మరి దాసులుగా వీరు ఉంటున్నారు. మనం కూడా చూడండి, ఈ దినాల్లో ఎంతమంది దేవుడు మీకు మేలు చేస్తే, మీకు ఏదైనా ఆశీర్వదిస్తే సాక్ష్యం చెప్పాలంటే సిగ్గుపడతారు, సాక్ష్యం చెప్పాలంటే భయపడతారు, సాక్ష్యం చెప్పాలంటే వణుకుతారు. దయచేసి అవన్నీ పక్కన పెట్టి సాక్ష్యం చెప్పడానికి ముందుకు రండి. హతసాక్ష్యం చూసి మనం సాక్ష్యం చెప్పడానికి మనము ధైర్యంగా ముందుకు రావాలి. హల్లెలూయా. అలాగే చూడండి, వీరు ఏంటంటే దేవునిపై విశ్వాసము ఈ లోకంలో అన్నిటికంటే దేవుని మీద ఉంచే విశ్వాసం చాలా గొప్పదని వీరి గురించి మనం తెలుసుకుంటున్నాం. అలాగే చూడండి, క్రీస్తు పట్ల వీరు కలిగిన ఒక ప్రేమ, అది ఒక నిజమైన ప్రేమను కలిగి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ భూ సంబంధమైన శ్రమలు, ఈ పరీక్షలు ఇవన్నీ కూడా తాత్కాలికమని ఎంచి మనం కూడా శాశ్వతమైన మన నివాసం పరలోకం ఉందని వీరిలాగా మనం కూడా గుర్తిస్తాం కనుక ఆ శాశ్వత బహుమానం పొందటానికి చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏంటంటే, కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం, ఈ హతసాక్షులే, ఈ సాక్షి సమూహము మన చుట్టూ ఉందని గ్రహించి మనం ఏం చేయాలంట, కాబట్టి మనము ఈ సులువుగా చిక్కుపెట్టు భారాలను, ఈ స్వల్పమైన ఈ ప్రతి భారాన్ని మనం పక్కన పెట్టి క్రీస్తు కొరకు మనకు దేవుడు అప్పగించిన పరిచర్యలో, మనకు దేవుడు అప్పగించిన విషయంలో మనం ఏంటంటే ఆ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలని దేవుడు మనం పిలుస్తున్నట్టుగా, ఆత్మదేవుడు నిన్ను నన్ను కోరుతున్నట్టుగా మనం పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక చూడండి, హతసాక్షుల గురించి ఎన్నో తెలుసుకున్నాం. ఏంటంటే గొప్ప ప్రాణ త్యాగాన్ని చేసిన వీరులుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈ హతసాక్షులుగా లేవనెత్తడానికి, వరం పొందడానికి ఒకవేళ నువ్వు భయపడుతున్నట్లయితే, ఈ వరం నాకు వద్దు ప్రభువా అని ఒకవేళ పెరిగితనంతో భయపడుతున్నట్లయితే, అయితే నీవు ఒక పని చేయి, ప్రభువా మా సంఘంలో, మా దేశంలో, మా ప్రాంతంలో ఇలాంటి వరం పొందుకున్న వాళ్ళు లేవనెత్తబడాలని, కనీసం హతసాక్షులు లేపబడడానికైనా ప్రార్థన చేయి. చూడండి, ఒక హతసాక్షి ఒక సంఘంలో ఎన్నుకోబడ్డాడంటే ఒక స్పిరిచువల్ బ్రీడ్, అంటే ఒక ఆత్మీయ విత్తనాలు లాంటి వారు. హల్లెలూయా. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే ఏంటంట ఒక చెట్టులాగా పెరిగి అనేకమైన వాటిని సృష్టించినట్టుగా ఈ హతసాక్షులు అలాగా ఉంటారని మనం తెలుసుకుంటున్నాం. కనుక వీలాంటి వారు సంఘంలో లేవనెత్తబడాలని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం తండ్రి. అయ్యా, గొప్ప వీరులు తండ్రి, అయ్యా మీరిచ్చిన ఆత్మవరాల్లో తండ్రి ప్రత్యేకమైన వరం పొందుకున్నవారు నాయన ఈ హతసాక్షులు, లేదంటే బలిదానం గావించబడిన వారు, ప్రాణత్యాగం అమరవీరులు మేము చూస్తున్నాం ప్రభా. అవును తండ్రి నాయన స్తోత్రం. ఒకవేళ ఆ వరం మాకు ఇచ్చారో మాకు తెలియదు కానీ తండ్రి, అయితే మా సంఘాల్లో అనేకులు ప్రభా ఇలాంటి వీరులు లేవనెత్తండి ప్రభా, సత్యము కొరకు నాయన, నిజమైన అయ్యా ఇదిగో తండ్రి అయ్యా సత్యాన్ని ప్రకటించేవారిగా మా సంఘాలు అనేకులు లేవనెత్తండి ప్రభా. తండ్రి స్తోత్రం నాయన. అయ్యా ఈ దినాల ప్రభా ఈ హతసాక్షులు చూసి మేము పిరికివారుగా ఉండక ప్రభా, మేము కూడా ధైర్యముగా నాయన మాకు వచ్చే శ్రమలో నిందల్లో ప్రభా మేము ధైర్యంగా ఉండేవారిగా మాకు కూడా అలాంటి ధైర్యము, మనోధైర్యం నాయన. అయ్యా కళ్ళకు శక్తి ఉంది దర్శనం, అయ్యా చెవులకు ఉంది నాయన ఆ ప్రవచనం అనే శక్తి ఉంది ప్రభా తండ్రి. అలాగే మా హృదయంలో పిరికితనం తీసివేసి నాయన అయ్యా హృదయంలో ధైర్యంతో నింపండి, మనోధైర్యంతో నింపండి నాయన. జగ్లో రివితీనే ఎరమర్ హాతున రివి ఆలబార్ ఎర్రగ్రుయాసున ఎల్ మర్హద్దురి రిబీనా ఎగ్రియాతుర రివిశారాల తండ్రి స్తోత్రం నాయన. అనేకులు నాయన అయ్యా ఈ టీవీ పరిచర్య
పరిచర్య తండ్రి ఎవరైతే చూస్తున్నారో వారికి కూడా హృదయంలో ధైర్యంతో నింపండి ప్రభా, హృదయంలో మనోధైర్యంతో నింపండి, హృదయానికి ఒక శక్తిని వరంగా ఇవ్వండి ప్రభా. తండ్రి మీకు స్తుతి దేవా, మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.